తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక ఈరోజు మనము నేర్చుకునే ఆ అంశము లేదంటే టైటిల్ ఏంటి అన్నప్పుడు, దేవునిని బాధ పెట్టిన ఇశ్రాయేలీల 3 తరాల చరిత్ర ఈరోజు మనము నేర్చుకుని మనం ఏమి నేర్చుకోవాలి అందులో నుండి అనే ఒక అద్భుతమైన ఒక హిస్టారికల్ టాపిక్ ఇది. ఈరోజు మనం అందరం కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, దేవునిని బాధ పెట్టిన ఇశ్రాయేలీల 3 తరాల చరిత్ర. ఈ 3 తరాలు ఎందుకు దేవుణ్ణి బాధ పెట్టాయో, ఒకవేళ ఈ టాపిక్ ను బట్టి, అంశాన్ని బట్టి మనమేమి నేర్చుకోవాలి అన్నది మనమందరం కూడా ఆలోచన చేద్దాము. ఇక మనం చూడగలిగితేనండి, ఇంతకీ తరము అంటే మరి బైబిల్ గ్రంథంలో బైబిల్ ఇచ్చిన డెఫినేషన్ మనకు తెలియాలి. తరము అంటే ఏంటో బైబిలే చెబుతుంది. మనం అందరం కూడా చూడగలిగితే దయచేసి మత్తయి సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాము. మనం అందరం కూడా చదువుకుందాం. చదవనమ్మా. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు 14 తరములు. అంటే అబ్రహాము గారి దగ్గర నుండి దావీదు గారి వరకు ఎన్ని తరాలటండి? 14 తరములు. తరము అనే దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నాడు అంటే జనరేషన్స్ అన్నాడు. తరములు అంటే జనరేషన్స్. ఇప్పుడు అబ్రహాము గారి దగ్గర నుండి దావీదు వరకు 14 తరములు. 14 తరములు అంటే అది ఎలాగంటే, అబ్రహాము గారిది ఒక తరము, ఇస్సాకు గారిది ఒక తరము, యాకోబు గారిది ఒక తరము, వాళ్ళ పిల్లలది ఒక తరం. ఇలాగా మనం దావీదు గారి దగ్గరికి రాగలిగితే 14 తరములు. 14 తరములు. మరి ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము అన్నప్పుడు, ఇశ్రాయేలీల 3 తరాల వారు దేవుణ్ణి బాధ పెట్టారు. ఇంతకీ ఎవరి 3 తరాల వారు దేవుణ్ణి ఎలా బాధ పెట్టారు, ఎందుకు బాధ పెట్టారు అన్న చరిత్ర ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరము కూడా ఆలోచన చేయగలిగితే, మరి న్యాయాధిపతుల గ్రంథము, దయచేసి అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా. ఇప్పుడు ఈ వచనం మనం చదువుకున్నామండి. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి అని మనం చదువుకున్నాం. మరి ఏ తరం వారు అంటే పితరుల యొద్దకు చేర్చబడిరి అంటే దాని మీనింగ్ ఏంటంటే, మంచి చేసిన వారు మంచి స్థలంలోనికి వెళ్ళారు, చెడు చేసిన వారు చెడు స్థలములోనికి వెళ్ళారు. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళని, ఆ రోజు ఐగుప్తు దేశములో ఇశ్రాయేలీల మధ్య ఐగుప్తు దేశంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో మనకు గుర్తుందా లేదమ్మా? ఉందండి. ఆ 10 తెగులు కానివ్వండి, బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలవ్వటం కానివ్వండి, ఆహారము కావాలంటే మన్నాను కురిపించటం కావాలి, మరి మాంసం కావాలంటే పూరేలను రప్పించటం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీల మధ్య దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు. అసలు అవి మరిచిపోయేది ఏనా? అసలు ఎర్ర సముద్రం పాయలవటం ఏంటి, అది ఆరిన నేలగా మారటం ఏంటి, అందులో ప్రజలు నడుచుకుంటూ వెళ్ళటం ఏంటి, అందులో ఫరో సైన్యం మునిగిపోవటం ఏంటి, ఈ అద్భుతాన్ని ఎవరైనా ప్రపంచంలో మర్చిపోతారా? కన్నులారా చూశారు ఇశ్రాయేలీలు. అయితే ఎలాంటి తరము పుట్టుకొచ్చింది అంటే, యెహోవానైనను యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము. అసలు దేవుడే తెలియదు, దేవుడు చేసిన కార్యాలు తెలియని ఆ ఒక తరము
పుట్టుకొచ్చిందటండి. అంటే ఇశ్రాయేలీలందరూ కూడా ఇటు దేవుణ్ణి మర్చిపోయారు, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మర్చిపోయారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆ తరము వారందరూ అని మనం చదువుకుంటున్నాము. ఇంతకీ ఏ తరము గురించి మనం మాట్లాడుకుంటున్నామో, ఏ తరము గురించి దేవుడు చెబుతున్నాడో, ఏ తరము ఈ దేవుణ్ణి మర్చిపోయారు, ఆయన కార్యాలు మర్చిపోయారో, ఇదంతా మనకు తెలియాలి అంటే మనం అందరము కూడా చరిత్రలోనికి వెళ్ళాలి. మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలు అందరూ కూడా మనం చూడగలిగితేనండి, ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తారు. ఇశ్రాయేల్ అందరూ కూడా ఐగుప్తు దేశంలో నుండి బయటకు వస్తారు. అలా బయటికి వచ్చిన ఒక 3 నెలల తర్వాత సినాయి పర్వతానికి చేరుకుంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడికి చేరుకుంటారండి? సినాయి పర్వతానికి చేరుకుంటారు. నిర్గమాకాండం 19వ అధ్యాయంలో ఉంటది. ఇదంతా కూడా మీరు తర్వాత చదువుకోండి. నిర్గమాకాండం 1వ అధ్యాయం నుంచి మీరు చదవగలిగితే, ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 3 నెలలకు సినాయి పర్వతానికి చేరుకుంటారు. ఇక అక్కడే దేవుడు మోషేని పిలిచి పదాజ్ఞలు ఇవ్వటం కానివ్వండి, అక్కడే బలుల గురించి చెప్పటం కానివ్వండి, అక్కడే ఇవన్నీ కూడా ఏవైతే ఈ పండుగల గురించి చెప్పటం కానివ్వండి, ఆచారాలన్నీ కూడా దేవుడు అక్కడే ఇశ్రాయేలీలకు చెబుతాడు. అక్కడ మొత్తం మీద ఎన్ని రోజులు ఉన్నారంటే, సుమారుగా 2 సంవత్సరాలు సినాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలందరూ అక్కడే ఉంటారు. నిర్గమాకాండము 19వ అధ్యాయం వరకు, ఇప్పుడు 20వ అధ్యాయంలో మనకు ఆజ్ఞలు ప్రారంభమవుతాయి. అంటే 19వ అధ్యాయంలో వీళ్ళు సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. ఇక 20వ అధ్యాయం నుంచి లేవియా కాండం అంతా కూడా సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడే దేవుడు మోషే గారి ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు అండి, ఇక సంఖ్యాకాండానికి రాగలిగితే, సంఖ్యాకాండంలో ప్రయాణం మరలా ప్రారంభమైంది. నిర్గమాకాండము 19వ అధ్యాయంలో 3 నెలలు ప్రయాణం చేసి సినాయి పర్వతం దగ్గర ఒక 2 సంవత్సరాలు ఉంటే, ఆ తర్వాత సంఖ్యాకాండంలో ప్రయాణము ప్రారంభమైంది. అక్కడికి మనము సంఖ్యాకాండానికి రాగలిగితే, దయచేసి సంఖ్యాకాండము మొదటి అధ్యాయము దయచేసి మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మొదటి వచనం మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి. వారు ఐగుప్తు నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సినాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లా నేను, అంటే మొత్తం మీద ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి 2 సంవత్సరాల 2 నెలల ఒక రోజు అవుతుంది. అప్పుడు దేవుడు మోషేని పిలిచి ఏమని చెప్పాడు అంటే, ఈ ఇశ్రాయేలీలలో 20 సంవత్సరాలు పై ప్రాయము కలిగిన వారందరినీ, పురుషులను నీవు లెక్కించాలి మోషే అని మోషేకు దేవుడు లెక్క పెట్టే ఒక బాధ్యత అప్పగించారు. ఏ వయసు నుండండి? 20 సంవత్సరాలు పైబడిన వారందరినీ కూడా, పురుషులను ఇప్పుడు మోషే గారు ఆ గోత్రాలలో నుండి లెక్కించాలి. అందులో లేవి గోత్రాన్ని మాత్రము లెక్కించకూడదు. ఎందుకంటే లేవి గోత్రాన్ని దేవుడు ఆయన సేవకు ప్రత్యేకించుకున్నాడు కనుక లేవి గోత్రాన్ని కౌంట్ చేయకూడదు. ఇక మిగిలిన గోత్రాలన్నిటి నుంచి మోషే ఇదిగోనండి 20 సంవత్సరాల పై ఉన్న వారందరినీ కూడా లెక్కించమన్నాడు. అలా లెక్కించమన్నప్పుడు ఏం జరిగిందో మనం చూడగలిగితేనండి, దయచేసి 46, 47 మనం చదువుకున్నాం. అదే అధ్యాయము 46, 47 వచనాలు మనం చదువుకున్నాం. 6,03,500 మొత్తం మీద పురుషుల సంఖ్య 20 సంవత్సరాలు పైబడిన పురుషుల సంఖ్య 6,03,550 మంది. 550 మంది కేవలం పురుషుల సంఖ్య. మరి స్త్రీల సంఖ్య ఎంత? మరి వృద్ధుల సంఖ్య ఎంత? మరి అలాగే యవనస్తుల సంఖ్య ఎంత? అలాగే పిల్లల సంఖ్య ఎంత? ఇదంతా మీరు క్యాల్కులేషన్ చేసుకోగలిగితే ఒక 20 నుంచి 30 లక్షల మంది ఐగుప్తు దేశములో నుండి బయలుదేరారు. ఇది కేవలము 20 సంవత్సరాలు పైబడిన వారి లెక్క 6,03,550
50 మంది. ఇందులో ఇంకా ఒక గోత్రాన్ని కౌంట్ చేయలేదు. లేవి గోత్రాన్ని మీరు కౌంట్ చేయకూడదు అని చెప్పాడు. 47వ వచనాన్ని కూడా మీరు చదవగలిగితే ఆ ఆ వారితో పాటు లెక్కింపబడలేదు. ఇప్పుడు వీళ్ళు ఎవరంటేనండి, ఇది ఎవరంటే, ఈ లెక్క ఎవరిదంటే ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చారు కదా. ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చిన వారి లెక్క. ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్న వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు కాదండి వీళ్ళు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చిన వారి లెక్క ఇది. ఆ పురుషుల లెక్క 20 సంవత్సరాల కంటే పైబడిన వారు ఐగుప్తు దేశములో నుండి బయటికి వచ్చిన వారు. ఇలా ఏం జరిగిందంటే, ఇలా వెళ్తున్నారు, ప్రయాణం సాగుతున్న సమయంలో ఏం జరిగిందంటే మొత్తం మీద ఏం జరిగిందంటే, అయ్యా మరి అది పాలు తేనెలు ప్రవహించు దేశం అంటున్నారు, అది ఇదిగో సారవంతమైన నేల అంటున్నారు, మరి మేము వెళ్ళి ఆ దేశాన్ని మేము వేగి చూసి వస్తాం, అసలు అది ఎలాంటి దేశము, అది ఎలాంటి ప్రాంతమో మేము వెళ్ళి వేగి చూసి వస్తామని మోషే గారికి ఆ ఇశ్రాయేలులో కొంతమంది సలహా ఇచ్చారు. నువ్వేమో పాలు తేనెలు ప్రవహించు దేశం అంటున్నావు, అది సారవంతమైన నేల అంటున్నావు, మరి మీరేమో ఇలా చెబుతున్నారు, అది నిజమేనా, మేము కనుక్కుంటాము, మేము కనుక్కొని వస్తామని మోషే గారికి చెప్పినప్పుడండి, అప్పుడు మోషే గారు కూడా ఏమన్నారు అంటే, ఓకే మంచిదే కదా మీ ఆలోచన బాగానే ఉందని మోషే గారు ఏం చేస్తారంటే, ఇదిగోనండి 12 గోత్రాలలో నుండి 12 మంది పెద్దలను ఏర్పాటు చేసి 12 మందిని ఆ కానాను దేశాన్ని వేగు చూచుటకు ఈ 12 మందిని మోషే గారు పంపిస్తారు. ఎందుకంటేనండి వారి గోత్రములో ఉన్నవాడు వారి గోత్రాల వారికి చెబితేనే నమ్ముతారు. అవునా కాదండి? ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక సబ్బు మంచిగా పనిచేస్తుంది అనుకోండి, వాడి అంత అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినా మనం చెప్పం, మనం నమ్మమ్మా. మన ఇంటి పక్కలు గనక అమ్మా చాలా చక్కగా పోతా ఉంది, మురికిపోతా ఉంది అని పక్కలు చెప్పారు అనుకోండి, వెంటనే మనం నమ్మేస్తాం. ఎందుకు మన పక్క వాళ్ళు గనక, మనకు తెలిసిన వాళ్ళు గనక. అలాగే ఈ 12 మందిలో, ఈ 12 గోత్రాలలో 12 మందిని ఆ కానాను దేశానికి వేగు చూచడానికి పంపించాడండి. ఆ తర్వాత ఆ 12 మందిలో ఒక 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఇదంతా కూడా మీకు ఎక్కడుంటుంది అన్నప్పుడు సంఖ్యాకాండము 13వ అధ్యాయము. నేను చెప్పింది ఇదంతా కూడా 13వ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకుంటూ రండి. అక్కడ 12 మందిని కానాను దేశాన్ని వేగు చూచుటకు పంపిస్తాడు. అయితే ఆ 12 మందిలో 10 మంది ఎలాంటి సమాచారం తెచ్చారు అన్నప్పుడు అండి, దయచేసి అందరం కూడా మరి 32, 33 వచనాలు మనం చదువుకుందాము. మరియు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీలతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలీల సంబంధులైన ఆనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడుతల వలె ఉంటిమి, వారి దృష్టికి అట్లే ఉంటిమనిరి. అంటే ఒక 10 మంది చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారు. చెడ్డ సమాచారం అంటేనండి లేని వార్త పుట్టించారు. ఒక 10 మంది ఇశ్రాయేలీల మధ్య లేని వార్త పుట్టించారు. ఎంత ప్రమాదం అంటేనండి, లేని వార్త వలన కుటుంబాలే విచ్ఛిన్నమైపోతాయి. లేని వార్త వలన అందుకే దేవుడే చెప్పాడు ఇశ్రాయేలుకు, లేని వార్త పుట్టింపకూడదు. కానీ 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. ఈ చెడ్డ సమాచారం ఏమైపోయిందంటేనండి, ఇశ్రాయేలీలందరికీ రాత్రే తెలిసిపోయింది. 14వ అధ్యాయము 1-2 వచనాలు మనం అందరము కూడా చదువుకుందాము. 14వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాము. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఇప్పుడు
ఆ చెడ్డ సమాచారము ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. మంచి వార్త తెలిసిపోయిందా, చెడ్డ వార్త తెలిసిపోయిందా? ఏ వార్త అండి? మంచి వార్త అంత ఈజీగా తెలియదమ్మా. ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు అనుకోండి, ఫెయిల్ అయ్యాడు అన్న వార్త అందరికి తెలిసిపోయింది. మరి ఎట్లా తెలిసిందో తెలియదండి. ఫెయిల్ అయ్యాడు అన్నది అనుకోండి, అది ఎలా తెలిసిందో మొత్తం మీద తెలిసిపోయింది. కానీ పాస్ అయ్యాడు అన్న వార్త మాత్రము అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా తెలియదు. పాస్ అయ్యాడన్న వార్త మాత్రము అంత ఈజీగా తెలియదు. అదేతో కానీ కార్డిచ్చి మ్యారేజ్కి రండి అని చెబితే మాత్రం గుర్తుండదండి, మొత్తం మీద మర్చిపోతాం. కానీ లేదంటే అమ్మాయో అబ్బాయి వెళ్ళిపోయారు అనుకోండి, అందరికీ తెలిసిపోయిందండి. అందుకే ఇక్కడ కూడా లేని వార్త, చెడ్డ వార్త ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయింది. ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయింది. ఇశ్రాయేలీలందరికీ తెలిసిపోయింది. ఆ తర్వాత ఇశ్రాయేలీలందరూ ఒక డిసిషన్ తీసుకున్నారు, ఒక డిసిషన్ తీసుకున్నారు. ఏం డిసిషన్ తీసుకున్నారో మీరు చూడగలిగితే 4వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. వారు ఇశ్రాయేలీలు, మనము నాయకుణ్ణి ఒకరిని నియమించుకొని ఐగుప్తుకు తిరిగి వెళుదుమని ఒకనితోనొకడు చెప్పుకొనగా. ఏమని డిసిషన్ తీసుకుంటున్నారు అంటే, ఆ చెడ్డ సమాచారము నమ్మిన ఇశ్రాయేలీలు, మనం ఏం చేద్దామంటే ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసుకుందాము, అందరం మరలా ఎక్కడికి వెళ్దాం, మనము ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోదాము, ఐగుప్తు దేశానికి తిరిగి వెళ్ళిపోదాము అని ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసుకుందాము అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఆ డిసిషన్ ఏదైతే తీసుకున్నారో దేవుణ్ణి చాలా బాధ పెట్టింది, కృంగదీసింది. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన మాట ఏం కావాలి? నేను కానాను దేశం ఇస్తానని నేను వాగ్దానం చేస్తే వీళ్ళేమో ఒక నాయకునితో తిరిగి ఐగుప్తు దేశానికి వెళుతాను అని ఆ డిసిషన్ ఏదైతే ఉందో దేవుణ్ణి చాలా బాధ పెట్టిందండి. అందుకేనండి దేవుడు బాధతో ఒక మాట చెబుతున్నాడు. 30వ వచనాన్ని మనం అందరం కూడా చదవగలిగితే, 30వ వచనం నుంచి మనం చదవగలిగితే, తప్ప నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవ్వరును ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోగుదురని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశములోనికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనేదరు. మీరు నా మాట నమ్మలేదు. ఎవరితో చెబుతున్నాడు అంటే ఐగుప్తు దేశములో నుండి వచ్చిన ఆ ఇశ్రాయేల్ అందరితో చెబుతున్నాడండి. మీరు ఆ దేశంలో మీరు అడుగు పెట్టరు. మరి ఏమైపోతారంటే మీరందరూ అరణ్యంలో రాలిపోతారు. మీ తరము, మీ సంతానము ఆ కానాను దేశాన్ని మీ సంతానానికి ఇస్తాను అన్నాడు. అందుకేనండి వీళ్ళు ఎందుకు 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు అంటే, తర్వాత కంటిన్యూ చేసుకుందాము. 32. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును, మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడుదురు. మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినముకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను నేను మిమ్మును రోసి వేసినట్లు దినముకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే మీరు తిరుగుతారు. కానీ మీరు ఈ అరణ్యంలో రాలిపోతారు. మీ తర్వాత తరం వారు కానాను దేశంలోనికి అడుగు పెడతారు. ఎందుకంటే దేవుణ్ణి బాధ పెట్టే ఒక డిసిషన్ తీసుకున్నారు. ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకొని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అందుకే అపోస్తులైన పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఏమంటున్నాడో మీరు చూడగలిగితే, దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి 16వ వచనము నుండి 19వ వచనం వరకు
విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరూ వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. నమ్మిన యెహోషువ కాలేబులు మాత్రమే కానాను దేశంలో అడుగు పెట్టారు. ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన వారందరూ కూడా అరణ్యములో రాలిపోయారు. ఎందుకంటే అవిధేయత, అవిశ్వాసం వలన. దేవుని మాట నమ్మలేదండి, దేవుని మాటకు విధేయత చూపించలేదండి. నేను ఆ దేశాన్ని ఇస్తాను అంటే మీరు నమ్మాలి. ఐగుప్తు దేశంలో ఎందుకన్నా అద్భుతాలు చేశాడు ఆయన అన్నారు, నమ్మడానికే కదా. అయినా కూడా ఎవరో 10 మంది చెప్పిన చెడ్డ సమాచారాన్ని విన్నారు. ఆ చెడ్డ సమాచారం నమ్మారు గనక వారందరూ కూడా, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయారు. ఇది మొట్టమొదటి తరము. ఆ తర్వాత వాళ్ళ గర్భవాసము నుంచి వచ్చిన వారే రెండవ తరము. ఇక ఈ రెండవ తరం వీళ్ళందరూ కూడా మొత్తం మీద ఎక్కడికి వచ్చారు అంటే, వీళ్ళందరూ కూడా మొత్తం మీద కానాను బార్డర్కు చేరుకున్నారండి. ఎక్కడికి చేరుకున్నారమ్మా? చాలా జాగ్రత్తగా వినండి. కానాను బార్డర్కి చేరుకున్నారు. అప్పుడు మోషే గారు అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మోషే గారితో, మోషే ఈ రెండవ తరం వారిని కూడా నువ్వు మరలా లెక్కించమన్నాడు. మొదటి తరాన్ని లెక్కించమన్నాడు. వారందరూ అరణ్యంలో రాలిపోయారు. ఇప్పుడు రెండవ తరం, ఈ రాలిపోయిన గర్భవాసములో నుంచి వచ్చిన వారే ఈ రెండవ తరం వారు. ఈ రెండవ తరం వారిని దేవుడు మరలా లెక్కించమన్నాడండి. సంఖ్యాకాండము దయచేసి త్వరగా సంఖ్యాకాండము 26వ అధ్యాయము, సంఖ్యాకాండము 26వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చదవండమ్మా. మీరు ఇశ్రాయేలీల సర్వ సమాజములోను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి ఇశ్రాయేలీలలో సేనగా బయలు వెళ్ళిన వారందరినీ వారి వారి పితరుల కుటుంబమును బట్టి మరలా రెండవ తరమును లెక్కించమని దేవుడు మోషే గారికి చెబుతున్నాడు. అలా లెక్కించమన్నప్పుడు మరల ఎక్కడ కూడా లేవి గోత్రాన్ని తీసుకోలేదండి. ఆ తర్వాత లెక్కించినప్పుడు ఎంతమంది వచ్చారు అన్నప్పుడు అండి 51వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 51 చదవండమ్మా. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,0730 మంది. అక్కడ ఎంతమంది వచ్చారు? 6,00,000. అక్కడ 6,03,550 మంది మొదటి తరంలో లెక్కించబడితే, ఈ రెండవ తరంలో 6,01,730 మంది లెక్కించబడ్డారు. ఏ వయసు నుంచి పైబడిన వారు? 20వ సంవత్సరము పైబడిన వారు అందరూ పురుషుల లెక్కండి. ఇది రెండవ తరము పురుషుల లెక్క. ఇప్పుడు ఈ రెండవ తరం వారు వీళ్ళన్న భయముతో భక్తితో బ్రతకాలా వద్దా? ఏమని చెప్పాలండి? ఇప్పుడు రెండవ తరం వారు వాళ్ళ పిల్లలకి ఏమని చెప్పాలండి? ఒరే మా తల్లిదండ్రులు ఎవరో చెప్పిన చెడ్డ వార్తను విని అవిధేయులుగా మారి అవిశ్వాసముతో దేవునికి కోపం పుట్టించి మా పితరులంతా కూడా అరణ్యంలో రాలిపోయారు. కాబట్టి మేము దేవుని కొరకు బ్రతుకుతున్నాము, మీరు దేవుని కొరకు బ్రతకండి అని చెప్పవలసిన ఈ రెండవ తరం వారు కూడా దేవుని గురించి వారి పిల్లలకు చెప్పలేదు. మా తల్లిదండ్రులు రాలిపోయారు అరణ్యంలో, కానాను దేశంలో వాళ్ళు అడుగు పెట్టలేదు, మేము అడుగు పెట్టాము, మేము కూడా ఇదిగో దేవుని నమ్మాము, మీరు కూడా నమ్మండి అని వాళ్లకు చెప్పవలసింది పోయి రెండో తరం వారు మూడో తరం వారికి చెప్పవలసింది పోయి వాళ్లకు చెప్పలేదండి. వాళ్ళకు చెప్పలేదు గనకనే ఈ భూమి మీదకి ఎలాంటి తరం పుట్టుకొచ్చిందో మనము చదువుకుంటున్నాము. అదే న్యాయాధిపతుల గ్రంథము
రెండవ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. రెండవ అధ్యాయము 10వ వచనము చదువు. ఆ తరము వారంటే రెండవ తరము వారందరూ, మొదటి తరం వారు అరణ్యంలో రాలిపోయారు. ఆ తరం వారంటే వీళ్ళు కానానుకు చేరుకున్న వారు. ఈ కానాను చేరుకున్న వీళ్ళు వాళ్ళ పిల్లలకు చెప్పలేదండి దేవుని గురించి. వాళ్ళ పిల్లలకు దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాల గురించి చెప్పలేదండి. మరి పిల్లలకు చెప్పలేదు కాబట్టి ఎలాంటి తరం పుట్టుకొచ్చిందంటే, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరము ఒకటి పుట్టగా, అంటే మొదటి తరము పాడైపోయింది, రెండవ తరం పాడైపోయింది, మూడో తరానికి అసలు దేవుడు తెలియదు, దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు తెలియదు. ఎందుకంటే మనము మన పిల్లలకు చెప్పకపోవటం వల్ల. ఎవరండి దేవుని మాటలు చెబుతున్నారు కూర్చోబెట్టి మీ జీవితంలో జరిగిన మేలులు ఎంతమంది పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఎంతసేపు చదవరా, నీవు అది చేయరా ఇది చేయరా అని చెబుతున్నారు, కానీ దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఎంతమంది తమ పిల్లలకు చెబుతున్నారు? ఇప్పుడు అన్న కూర్చోబెట్టి, ఇదిగో దేవుడు మన జీవితంలో అద్భుతం చేశాడు అన్న, దేవుని నమ్ముకోవాలన్న, దేవుని మార్గంలో నడవాలని ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు చెబుతున్నారు? ఈ రెండవ తరం వారు, ఈ మూడవ తరం వారు, ఇదిగో రెండవ తరం వారు చెప్పలేదు కనుకనే మూడవ తరం వారు కూడా దేవుణ్ణి బాధ పెట్టారు. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, 78వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కీర్తన గ్రంథము. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తమ ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి. ఈరోజు ఒక పండుగ మనం జరుపుకుంటాం. ఏంటంటే ఆగస్ట్ 15 అనే పండుగ మనం జరుపుతుంటాం కదండి. ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజే జెండాను ఎగరవేసి ఆ రోజే జెండాకు సెల్యూట్ చేస్తాం. ఇది ఎందుకు మనము తరతరాలు ప్రతి సంవత్సరం ఎందుకు చేయాలి అంటే, మన పిల్లలు మనల్ని అడుగుతారు, నాన్న డాడీ ఈ రోజు మనం ఇది జెండాకు సెల్యూట్ చేయం కదా, ఈ ఆగస్ట్ 15 రోజే ఎందుకు మనం జెండాకు సెల్యూట్ చేయాలి అన్నప్పుడు, అప్పుడు ఇండిపెండెన్స్ ఎలా వచ్చిందో వాడికి చరిత్ర తెలియడానికి ఈ ఆగస్ట్ 15 మనం సెలబ్రేట్ చేసుకుంటాము. అంటే ఆ గాంధీజీని ఎలాగైతే మర్చిపోయారో ఇక్కడ కూడా ఇస్రాయేలీలు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మరచిపోయారు. అందుకేనండి, ఒకవేళ దేవుణ్ణి మరచిపోయినా, దేవుడు చేసిన మేలులు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలన్నీ చూసి మరచిపోయినా, మన పిల్లలకు చెప్పకపోయినా ఎలాంటి చెడ్డవారిగా పుట్టుకొస్తారో అదే న్యాయాధిపతుల గ్రంథంలో 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాం. 7వ వచనాన్ని 8వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. చదవండి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరచి బయలు దేవతలను, దేవతా స్తంభములను పూజించిరి. ఎందుకు దేవతలను, దేవతా స్తంభములను ఎందుకు పూజించారు అంటే, ఇశ్రాయేలీయులు తమ పిల్లలకు దేవుని గొప్పతనము చెప్పలేదు. మనందరికీ తెలుసు కదండి. అబ్రహాం గారు ఒక తరం అని చదువుకున్నాం, ఇస్సాకు గారు 2వ తరం, యాకోబు గారు 3వ తరం. ఏమని చెప్పుకున్నాడంటే, దేవుడు నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడనని 3 తరాల గురించి చెప్పుకున్న దేవుడు 4వ తరం నుంచి ఆయన ఎందుకు చెప్పుకోలేదు? ఎందుకంటేనంటే దేవుణ్ణి మరిచిపోయారు ఇశ్రాయేలీలందరూ కూడానండి. అందుకే ఈరోజు నేను చెబుతున్నాను, ప్రతి తల్లిదండ్రికి చెబుతున్నాను, మీ పిల్లలకు దేవుని గురించి మీరు చెబుతున్నారా? మీ పిల్లలకు దేవుని గురించి చెప్పి, ఈ రోజు మీరు దేవుని మందిరానికి వెళ్తున్నారు, మీరు బైబిల్ చదువుతున్నారు, మీరు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు, మీరు బాగానే ఉన్నారు, ఆత్మీయంగా ఉన్నారు, కానీ నీ తదనంతరము నీ పిల్లలు రెడీగా ఉన్నారా? నీ పిల్లల సంగతి ఏంటి?
మన పిల్లల సంగతి ఏంటి? అందుకేనండి ఇప్పుడు మన తరం అయిపోతా ఉంది. మన తరం అయిపోగానే దేవుని కొరకు బ్రతికే ఒక తరాన్ని రెడీ చేసి ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలి. ఎంతసేపు చదువులు, ఎంతసేపు ఉద్యోగాలు, ఎంతసేపు ఇవే కాదు, రేపు వాడు భవిష్యత్తులో పాడు కాకుండా ఈ లోకంలో ఒక చీడ పురుగుగా వాడు మారకూడదు అనుకుంటే వాడికి దేవుని గురించి చెప్పండి. దేవుని గురించి చెప్పకపోతే ఈ సమాజంలో వాడు పాడైపోతాడు. అందుకేనండి మొదటి తరం దేవుణ్ణి బాధ పెట్టింది, రెండవ తరం దేవుణ్ణి బాధ పెట్టింది, మూడవ తరము కూడా దేవుణ్ణి బాధ పెట్టింది. అందుకే ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, మీ పిల్లలను మీరు రెడీ చేస్తున్నారా? మీ పిల్లలు మీరు సిద్ధపరుస్తున్నారా? ఎంతమంది మీ పిల్లలు మీరు సిద్ధపరుస్తున్నారు? అందుకే మనం ఆలోచన చేయగలిగితేనండి ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా దేవుణ్ణి బాధ పెట్టారు. కానీ మనం ఆలోచన చేయగలిగితే దేవుణ్ణి బాధ పెట్టకుండా దేవుణ్ణి సంతోషపరిచి దేవుణ్ణి ఆనందపరిచిన వ్యక్తి ఈ భూ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసు క్రీస్తు వారు మాత్రమే. అందుకే ఆయన గురించి రాయబడిన మాట రోమిలకు రాసిన పత్రిక దయచేసి 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరుచుకొనలేదు గాని ఈ భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు వారు తన్ను తాను సంతోషపరుచుకోలేదటండి. అంటే ఆయన సంతోషపడలేదు ఈ భూమి మీదకి వచ్చాయి. సంతోషం అన్నది ఆయన లైఫ్ లో లేదండి. కాబట్టి యేసు క్రీస్తు వారు అందుకే ఆయన ఎలా బ్రతికాడు. చివరిగా మరొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని మనం అందరం చదువుకొని ముగింపులోనికి మనం అందరం కూడా వెళ్దాం. చదవండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. దేవుడు ఏ ఇశ్రాయేలీలనైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఇశ్రాయేలీలైతే నా జనాంగమో, నా సొత్తైన ప్రజలు, నా పిల్లలని దేవుడు చెప్పుకున్నాడో, 3 తరాల వారు సీరియల్గా ఆయనను బాధ పెట్టారు. ఆ తర్వాతనండి మనుషుల వలన ఏదో ఒక బాధ, మనుషుల వలన దేవునికి ఏదో ఒక బాధ. అబ్రహాము గారిని అన్నాడు, నా స్నేహితుడు అన్నాడు, కానీ అబ్రహామును బట్టి నేను ఆనందపడుతున్నానని దేవుడు చెప్పలేదు. యోబు గారు న్యాయవంతుడు, యథార్థవంతుడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడని చెప్పాడు, కానీ యోబును బట్టి నేను ఆనందపడుతున్నానని దేవుడు చెప్పలేదు. మోషే సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని చెప్పాడు, కానీ మోషేను బట్టి నేను సంతోషపడుతున్నాను, ఆనందపడుతున్నానని దేవుడు చెప్పలేదు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఆ ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు అని చెప్పాడు, కానీ దావీదును బట్టి నేను ఆనందపడుతున్నానని దేవుడు చెప్పలేదు. ఎందుకంటే భక్తులు ఎక్కడో ఒక దగ్గర దేవుణ్ణి బాధ పెట్టారు. కానీ ఈ భూ ప్రపంచంలో దేవుణ్ణి బాధ పెట్టిన వ్యక్తి, ఈ భూ ప్రపంచంలో అసలు దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయంలో కూడా బాధ పెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక యేసు క్రీస్తు వారే. అందుకే ఆ తండ్రి స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈ అంశాన్ని బట్టి మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మీ పిల్లలకు దేవుని గురించి చెప్పండి, మీ పిల్లలను దేవునిలో పెంచండి. ఇదిగో మన తదనంతరం మన పిల్లలు దేవుని కొరకు రెడీ కావాలి. కానీ ఆనాడు ఇశ్రాయేలీలు చెప్పలేదండి. అందుకే దేవతలను పూజించే వారిగా ఇశ్రాయేలీలు మారిపోయారు. దేవుణ్ణి బాధ పెట్టారు. కాబట్టి మన పిల్లలకు మనం నేర్పించవలసింది దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి బ్రతికేది ఆ జీవితాన్ని మన పిల్లలకు మనం నేర్పించాలి. మంచి ఫుడ్ ఇస్తున్నారు, మంచి స్టడీ ఇప్పిస్తున్నారు, ఆ మంచి బట్టలు కొనిస్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎంతమంది భక్తిలో పెంచుతున్నారు తమ పిల్లల్ని? కాబట్టి ఒక మంచి తరం, ఒక దేవుడు ఆనందపడే తరంను మీరు సిద్ధం చేయాలని దేవుడు మనందరికీ మరి కోరుకుంటున్నాడు. అలాంటి వారిగా మనం అందరము ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఆమేన్. మంచిది. మరి దయచేసి ఈ సమయంలో ఎవరైనా మరి ప్రేరణ కలిగిన వారు